శ్రీ మహాగణాధిపతయే నమః. చిత్రమైన ఈ జగతిలో విచిత్రవంతమైన బుద్ధిజీవి మానవుడు అనుక్షణం కూడాను ఆరాట పోరాట వ్యవస్థని అనుభవిస్తూనే ఉన్నాడు. ఈ ఆరాట పోరాట వ్యవస్థ నుంచి బయల్పడి మహోన్నతమైనటువంటి స్థితిగతులు పొందడానికి, జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలు జన్మ ఎత్తిన ప్రతి వాళ్ళు కూడాను తాము ఆచరించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విధి విధానాలు ఉదయం నుంచి రాత్రి నిద్రించే వరకు కూడా పాటించవలసిన నియమాలు మన మహర్షులు మనకు తెలిపారు. వాటిని ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తారో వారి జీవితం సుఖప్రదమై విరాజిలింపచేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అందుకే బుద్భుతప్రాయమైనటువంటి ఈ జీవితంలో మానవుడు త్వరగా తన జీవిత సత్యాన్ని తెలుసుకొని తాను మానవ జన్మ ఎత్తినందుకు సార్థకత చేసుకునేందుకు మహర్షులు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదికలను, ఆచార సంప్రదాయాలను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా పాటించినట్లయితేనే ఈ మానవ జీవితం యొక్క పరమార్థ లక్ష్యం నెరవేరుతుంది అనేటువంటి ముఖ్యమైన విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. అందుకే ఉదయాన్నే నిద్ర లేచేటప్పుడే మనం మన అరిచేతుల్ని చక్కగా ఇలా అనుకుంటూ చూసుకోవాలి. ఎందుకని చూసుకోవాలి అంటే మనం నిద్రపోయేటప్పుడు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు శివోహం అనేటువంటి తత్వంలో నిద్రకు ఉపక్రమించినప్పుడు ఒక దేదీప్యవంతమైన శక్తి పుంజాలు మన కంటి కొనల్లో నిక్షిప్తమై ఉంటాయి. అందుచేత నిద్ర నుంచి లేస్తూనే మన కళ్ళను తెరిచే ముందుగానే అరచేతులను చూసుకోవాలి. ఈ అరచేతుల నుంచే విద్యుత్ అయస్కాంత శక్తి పుంజాలు మరలా మన శరీరంలోకే పయనించి మనం ఆ రోజంతా కూడాను చక్కగా యోగవంతమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రతినిత్యం ప్రతి ఒక్కరూ ఆచరించవలసినటువంటి విధి విధానం అన్నమాట. అంటే ఏమిటి? నిద్రకు ఉపక్రమించేటప్పుడు నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ నిద్రించాలి. నిద్ర నుంచి లేస్తూనే మన చేతులు మనం చూసుకునే విధంగా ఇలా చేతులను అని కళ్ళకు ఆనించి ఆ రెండు కళ్ళతోనూ ఇలా గనక అరిచేతులను చూసినట్లయితే కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం అంటూ నిద్ర నుంచి లేస్తాం. ఇలా నిద్ర నుంచి లేచేది కూడాను ఋషి సమయము అని ఉంటుంది. 4 గంటల ప్రాంతంలో గనక ఎవరైతే మెలుగు వచ్చి వెంటనే వారు అమ్మో తెల్లవారబోతోంది అని చెప్పేసి భగవంతుని ధ్యానం చేస్తూ నిద్ర నుంచి లేస్తారో వారి ఇంట సిరి సంపదలు తులతూగుతాయి, లక్ష్మీ కటాక్షం వచ్చి తీరుతుంది. 4 గంటలకల్లా నిద్ర లేచేటువంటి ఋషి సంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించడం సర్వ విధాల శ్రేయోదాయకం. తెల్లవారుజాముననే నిద్ర నుంచి మేల్కొనుట. చదువుకునేటువంటి విద్యార్థులు కూడా తెల్లవారుజామునే నిద్ర నుంచి లేచి ఉత్తరం వైపు తిరిగి ఆ యొక్క మంచం మీద కాకుండా కింద కూర్చొని భాష్యం పట్టు వేసుకొని గనక సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అంటూ తమ చదువుని గనక తెల్లవారుజామున గనక చదువుకున్నట్లయితే అద్వితీయమైనటువంటి మేధస్సుతో వాళ్ళు విజయ పరంపరని కొనసాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. తెల్లవారుజామున ఉన్నటువంటి అద్వితీయమైన శక్తి చాలా గొప్పది. ఒక అనిర్వచనీయమైన శక్తి పుంజాలు పనిచేస్తాయి ఈ సృష్టిలో. అందుకే మహర్షులు సైతం కూడాను తెల్లవారుజామునే నిద్ర నుంచి లేచి చక్కగా దంతధావనం ఆచరిస్తారు. దంతధావనం కూడా వేప పుల్లతో చేసుకోవటం చాలా గొప్ప విషయం. ఇప్పుడు నాగరికత పెరిగిపోయింది కాబట్టి టూత్ పేస్ట్, బ్రష్
ఉపయోగిస్తూ చక్కగా మనం మాట్లాడుతూ తిరుగుతూ చేసే సాంప్రదాయానికి కట్టుబడి ఉంటున్నాం. అది చాలా తప్పు. ఎప్పుడూ కూడా దంతధావనం చేసుకునేటప్పుడు ఉత్తరముఖంగా కూర్చొని చక్కగా ఈ యొక్క దంతాల్ని పరిశుభ్రం చేసుకోవాలి. ఇలా దంతాల్ని పరిశుభ్రం చేసుకున్న తర్వాతనే ముఖం కడుక్కునేటప్పుడు కూడాను గోవింద నామాన్ని స్మరిస్తూ ముఖాన్ని కడుక్కోవాలి. గోవింద గోవింద అంటూ ముఖం కడుక్కుంటే పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్పేసి మన శరీరానికి పట్టినటువంటి దుర్గతులు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగింపచేస్తాడు ఆ యొక్క సర్వాంతర్యామి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ముఖం కడుక్కున్న తర్వాత నాలిక గీచుకునేటప్పుడు కూడాను ఉత్తరం వైపు తిరిగి గీచుకోవాలి. అది కూడాను వేప పుల్ల మధ్యకు చీల్చి కడుక్కున్నట్లయితే కఫ వాత పిత్త దోషాలన్నీ కూడా పోతాయి. వెండి నాలిక బద్దతో గనక ముఖం గనక నాలిక గనక గీచుకున్నట్లయితే ఐశ్వర్యయుక్తమైన జీవితాన్ని పొందుతారు అని కూడా శాస్త్రంలో చెప్పారు. ఇవన్నీ ఆచరించటం అందరూ బాగుండాలనే తపనతో ఆంధ్రజ్యోతి ద్వారా సాంప్రదాయబద్ధంగా మీ అందరికీ తెలుపుతున్నటువంటి విశేషాంశాలు, మరికొన్ని ముఖ్యమైనటువంటి విశేషాలు రేపటి సంప్రదాయంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.